వల్లిని వాళ్ళ మామయ్య ముందు ఇరికించినందుకు ప్రేమ నర్మద వాళ్ళు అయితే రూమ్లోకి వచ్చి చాలా సంతోషిస్తూ ఉంటారు. బాగా టెక్క కుదిరింది అక్క ఆ వల్లికి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే గెంతులు వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే స్కూల్కి వెళ్లకుండా ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య నాకు అస్సలు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు, ఇంట్లోనే మీకు సాయం చేస్తూ ఇలా ఉండిపోవాలి అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే, ఒసే పిచ్చిదానా, వెర్రిదానా, జడ్డిదానా, నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటోనే అర్థం కావటం లేదు. ఆ నర్మద ఏమో ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అని విర్రవీగుతుంది కదా, తనకి నువ్వు తగినట్లుగా ఉండాలి కదా, మరి అందుకే నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ జాబ్ చేయడమే మంచిది. అలాగే దానికి ఎలా అయితే గౌరవం దక్కుతుందో నీకు కూడా అలాంటి గౌరవమే దక్కుతుందే పిచ్చిదానా, జడ్డిదానా అని చెప్పేసి అయితే కొట్టుతూ మరి నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళక తప్పదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, అత్తయ్య అత్తయ్య ఆగండి ఆగండి, నేను వెళ్తాను వెళ్తాను అని చెప్తున్నాను కదా, వెళ్తాను అని చెప్పేసి అయితే అక్కడి నుండి తప్పించుకొని వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే, పదవల్లి నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వల్లిని స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే, నువ్వు చెప్పే క్లాసులు నేను ఎప్పుడూ వినలేదు కదా, ఈరోజు నాకు వినాలే అనిపిస్తుంది, నేను కూడా వింటాను పదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే, అలా ఎలా వస్తావు బావా, నువ్వు రైస్ మిల్లులో లేకపోతే ఎలా అవుతుంది చెప్పు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను కదా ఇక్కడ అని చెప్పేసి అయితే అంటూ చందూరిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం స్కూల్లోకి వెళ్లకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే, ఏంటి ఈ టైంలో ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంగా, మీరు చేసిన పనికి ఇప్పుడు నాకు చూడండి ఎలా జరుగుతుందో, నన్ను స్కూల్కి వెళ్ళమంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, ఏంటి నిన్ను స్కూల్కి వెళ్ళమంటున్నారా, ఇప్పుడు నీది చదువుకునే టైం కాదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లికి అయితే చాలా కోపం వచ్చేసి, నేను చదువుకోవడానికి వెళ్ళమనటం లేదు, నన్ను టీచర్గా అక్కడ చదవమంటున్నారు, ఆ ప్రేమ నర్మద వాళ్ళు ఇంకా ఎక్కించేస్తున్నారు మా మామయ్యకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, ఇదంతా వాళ్ళ పని అన్నమాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. పైగా ఆ వాయిస్ రికార్డ్ చేసి నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, శత్రువులకి మనం భయపడకూడదు, భయపెట్టే విధంగా ఉండాలి, సరే నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నట్లుగా వెళ్ళి మన ఇంటికి వచ్చేసాయి, స్కూల్ టైమింగ్ అయినంత వరకు మన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో, ఆ తర్వాత స్కూల్ అయిపోయింది అన్న టైంకి నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ, నీ ప్లాన్ బాగుందమ్మా, ఇలాగే చేద్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే, ఆ ప్రేమ నర్మద వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళు నా కూతుర్నే భయపెడతారా, వాళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది.